హైత్నగర్ గుంట్లూరులో ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. హైత్నగర్ నుంచి గుంట్లూరు నుంచి హైత్నగర్ వెళ్తున్నటువంటి రోడ్లోనే ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున డీసీఎం ఎదురుగా వస్తున్నటువంటి కారు ఒకరిని ఒకటి ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. కారు ఓవర్ స్పీడ్ రావడము, మరోవైపు డీసీఎం కూడా స్పీడ్గా రావడంతోనే ఈ ఘటన జరిగినట్లు అటు పోలీసులు చెప్తున్నారు. మనం ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. డీసీఎం కార్ని ఢీ కొట్టడంతో ఉన్నటువంటి ఫ్రంట్ భాగం ఏదైతే ఉందో అదంతా డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ ఒకవైపు పోల్ ఉంది, మరోవైపు చెట్టు. అంటే రోడ్డు మీద నుంచి వస్తున్నటువంటి వాహనము డైరెక్ట్గా ఓవర్ స్పీడ్ రావడం వల్ల పక్కనే ఉన్నటువంటి మట్టి రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. ఇక్కడే కారు గాల్లో ఎగిసిపడింది. ప్రస్తుతం కార్కి సంబంధించినటువంటి అవన్నీ పార్ట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒకవైపు లారీ డీసీఎం కూడా మనకు విజువల్స్లో కనిపిస్తుంది. కార్కి సంబంధించినటువంటి ఆ గ్లాసెస్ చెల్లా చెదిరైపోయాయి. ఫ్రంట్ సైడ్ కార్ బంపర్ కూడా మొత్తం డ్యామేజ్ అయినటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అందులో ఉన్నటువంటి నలుగురు యువకులు కూడా ఒకే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు నిన్న అంబర్పేటలో పెళ్లికి వెళ్ళి తిరిగి ఇంటికి 9:30 గంటల ప్రాంతంలో వచ్చి ఫామ్ హౌస్కి వెళ్దామని సరదాగా సన్నిహితులు నలుగురు కూడా ఫామ్ హౌస్కి వెళ్ళారు. తిరిగి తెల్లవారుజామున ఇంటికి వెళ్ళడానికి వస్తున్నటువంటి టైంలోనే ఈ ఘటన జరిగినట్లు అటు పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ యువకులు నలుగురు కూడా ఒక్కొక్క కుమారుడే తల్లిదండ్రులకి వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ముగ్గురు చనిపోవడము స్పాట్లోనే. మరొక వ్యక్తి పరిస్థితి కూడా సీరియస్గా ఉందని మనకు అందుతున్నటువంటి సమాచారం. ఒకసారి మనం రోడ్డును చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఇదంతా కూడా ఈ రోడ్డు సింగిల్ రోడ్డు, వెళ్ళేటటువంటి వాహనాలు, వెళ్ళే వాహనాలు, వచ్చే వాహనాలు ఎట్ ఎ టైం వస్తూ ఉంటాయి. పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. ఇది ఎప్పుడు కూడా రద్దీగా ఉండేటువంటి ప్లేసు. తెల్లవారుజామున అంటే హెవీ వెహికల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ టైంలోనే కారు ఆపోజిట్గా రావడము, పసుమాముల ఈ లారీ వెళ్ళడము, ఇదే రూట్లో వెళ్తుంది. వీళ్ళు గుంట్లూరు వైపు అంటే హైత్నగర్ వైపు వస్తున్నారు. లారీ ఆపోజిట్లో వస్తుంది. అంటే ఆ టైంలో ఓవర్ స్పీడ్ రావడం వల్లే కారు డీసీఎం గుద్దుకొని అక్కడికక్కడే ఆ ముగ్గురు కూడా చనిపోయారు. ఆ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. పెళ్ళికి వెళ్ళి వచ్చి ఇంట్లో ఉన్నా కూడా ఈ ఘటన జరిగి ఉండేది కాదేమో, మేము మా పిల్లల్ని కోల్పోయే వాళ్ళం కాదేమో అని చెప్పేసి ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ 3 బాడీలు కూడా పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. మరొక వ్యక్తికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అంటే ఈ యాక్సిడెంట్ ఏ స్థాయిలో జరిగిందో కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ కారు ఇక్కడ వెంటనే కూడా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తీసేశారు. ఈ విజువల్స్లో చూస్తే కార్కి సంబంధించినటువంటి ఈ పార్ట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. నుజ్జు అయిపోయాయి. ఆ కార్లో ఉన్నటువంటి ముగ్గురు కూడా అలాగే స్పాట్ డెత్ అయిపోయారు. అంటే మేజర్ ఇన్సిడెంట్ కావడం వల్లనే వాళ్ళ ముగ్గురు కూడా ఓవర్ స్పీడ్ వస్తున్నటువంటి కారు డీసీఎం 2 ఢీ కొట్టి మృతి చెందారు. పోలీసులు కేసును నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ టైంలో జరిగినటువంటి టైంలో వాహనాల కొంతమేరకు రద్దీ లేకపోయినప్పటికీ రోడ్స్ అన్ని ఖాళీగా ఉంటాయని డీసీఎంస్, లారీలు, కార్లు ఇవి వచ్చేటప్పుడు కొంతమేరకు స్పీడ్గా వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ టర్నింగ్ పాయింట్ మనకు కనిపిస్తుంది. స్ట్రైట్గా వస్తున్నటువంటివి కొంతమేరకు ఇక్కడ కర్వ్ ఉంది కాబట్టి ఈ వాహనం డీసీఎం ఏదైతే ఆపోజిట్లో వస్తుందో అపోజిట్లో వచ్చేటువంటి కారు 2 కూడా ఓవర్ స్పీడ్ ఉండడం వల్ల ఈ ఘటన జరిగింది. పక్కనే ఉన్నటువంటి పెట్రోల్ బంక్ సీసీ కెమెరాలన్నింటినీ కూడా పరిశీలించాలి. అందులో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓవర్ స్పీడ్గా రావడం వల్లే ఈ ఘటన జరిగినట్లుగా కూడా. దీనికి సంబంధించి పోలీసులు ప్రస్తుతం అయితే కేసుని నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ కార్లోనే పెళ్లికి వెళ్ళొచ్చి సాయంత్రం వేళ ఫామ్ హౌస్కి వెళ్ళారు సరదాగా సన్నిహితులతో. తిరిగి వెళ్తున్నటువంటి టైంలోనే రాంగ్ రూట్లో వెళ్ళడం, ఓవర్ స్పీడ్గా వెళ్ళడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. కారు నుజ్జు అయిపోయినటువంటి విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. డీసీఎం ఢీకొట్టడంతో ఆ కారు డీసీఎం లోపలికి వెళ్ళిపోయి అందులో ఉన్నటువంటి ముగ్గురు కూడా మృతి చెందారు. ఏదైతే ఫ్రంట్ భాగం, ఇంజిన్ భాగం ఉందో ఇదంతా కూడా డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ అయినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పెట్రోల్ బంక్లో ఉన్నారు. వాళ్ళు కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే కార్ అంతా నుజ్జు అయిపోయింది. అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా చనిపోయారు. అంటే కేవలము వీళ్ళు ఓవర్ స్పీడ్ రావడము, ఆ కర్వ్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ లోపలికి వెళ్ళడం వల్లే ఈ ఘటన అంతా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఘటన జరిగినప్పుడు ప్రత్యేక సాక్షి మనతో పాటు ఉన్నాడు. తను ఘటన ఎప్పుడు జరిగింది ఏంటి అని చెప్పేసి తనతో మాట్లాడిద్దాము. ప్రస్తుతం నాతో ఉన్నటువంటి వ్యక్తే ఈ ఘటన జరిగినప్పుడు ఉన్నారు. చెప్పండి, కారు నుజ్జు అయిపోయింది, ఏ టైంకి జరిగింది? 6 గంటలకి చూసాను. 6 గంటలకి కారు బ్రేక్ వేసాడు, వెనక టైర్లు వేసినాయి, చచ్చుకున్నాడు డిస్టెన్స్ కింద. ఎంతమంది ఉన్నారు అప్పుడు? వాళ్ళు ముగ్గురే ఉంటారు కార్లో.
అంటే వాళ్ళు అప్పటికి అందరూ ముగ్గురు కూడా కానిచ్చారు అంతే. అప్పటికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి ఏం చూడలేదు మేడం, కార్ ఫీల్డ్లో ఉంది. నేను నాడిగిన సైకిల్ మీద పోతాను అంతే. అప్పటికే కారు బోల్తా పడిందా? బోల్తా పడింది. వాళ్ళకి ఎక్కడెక్కడ గాయాలయ్యాయి? పోలీసు ఇక్కడ ఏం చూడలే, నేను వెళ్ళిపోయాను. ఇంకా ఫాస్ట్ నేను నా రూట్లో నేను వెళ్ళిపోతాను అంతే. వాళ్ళు ఏం చూడలే, తీసుకుపోయింది అవన్నీ చూడలే, నేను ముందర పోయినా అంతే. ఇంకా వెళ్ళిపోయాను. అంటే ఓవర్ స్పీడ్ రాంగ్ రూట్ అదొక్కటి చూసిన, అదొక్కటే చూసిన నేను అంతే. డీసీఎం వాళ్ళది తప్ప లేకపోతే కారు ఓవర్ స్పీడ్ వచ్చింది? ఏం జరిగింది? కారు ఫీడ్ ఆయనే గుద్దుకున్నాడు పై, డీసీఎం ఈ కారు ఆయన గుద్దుకున్నాడు. తర్వాత మీరు వాళ్ళని లేపడానికి కానీ లేకపోతే నేను పోలేం మేడం, పోలే. అవన్నీ అవి పోలీసులు చెక్ చేస్తారు కాబట్టి ఏళ్ళు పడతానే ముట్టుకోలే. అంటే దూరం నుంచి చెప్పి పోలీసులకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఏమీ లేదు మేడం. వచ్చారా అప్పటికి పోలీసులు వచ్చారా? వచ్చారు, నేను వెళ్ళిపోయాను. కారు ఎక్కడ జరిగింది ఇదంతా కూడా? ఇక్కడనే ఆ డిసం పక్కనే జరిగింది. కారు ఇక్కడ నెట్టి జేసీతో ఇక్కడ నూక్కొచ్చారు. ఓకే, 6 గంటల ప్రాంతంలో జరిగింది. చూసినాం కదా, 6 గంటల ప్రాంతంలో జరిగింది. కారు ఓవర్ స్పీడ్ ఉండడమే వల్లనే జరిగింది అని చెప్పేసి ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు. అక్కడ సీసీ కెమెరా విజువల్స్ కూడా రికార్డ్ అయ్యాయి. పెట్రోల్ బంక్లో కారు రాంగ్ రూట్ వెళ్ళడము, ఓవర్ స్పీడ్గా వెళ్ళడము, యూటర్న్ చేసుకునేటప్పుడు వాళ్ళు వెళ్ళాల్సినటువంటి రూట్కి ఆపోజిట్ వెళ్ళడము, డీసీఎం స్లోగా వస్తున్నప్పటికీ కూడా గుద్దింది అని చెప్పేసి అందుతున్నటువంటి సమాచారం. పోలీసులు కేసును నమోదు చేశారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ ఫుటేజ్ని కూడా పోలీసులు బయటికి తీస్తున్నారు. అయితే ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం అయితే ఓవర్ స్పీడ్ రాంగ్ రూట్ అన్నట్లుగానే మనకు అందుతున్నటువంటి సమాచారము. ఆ కుటుంబ సభ్యులు కూడా ఈ ఘటన జరగడంతో పెళ్లికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంటికి వచ్చారు. తర్వాత ఇంట్లో ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. సన్నిహితులతో కలిసి బయటికి సరదాగా వెళ్ళాడు, కానీ మా ఇంట్లో విషాదమే నిండింది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకులు ఇక లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులు కూడా బోరున విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాంగ్ రూట్ ప్రయాణం కానీ లేదు అని అంటే ఇలా ఓవర్ స్పీడ్స్ చేసేటప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. స్పాట్లో ముగ్గురు మృతి చెందడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ ఓవర్ స్పీడ్స్ వస్తూ ఉంటాయి. 2 వే అయినప్పటికీ కూడా అతివేగం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొంతమేరకు వాహనాలు అనేవి మార్నింగ్ టైంలో హెవీ వాహనాలు వస్తూ ఉంటాయి. కొంతమేరకు కంట్రోల్ ఉంటే ఇలాంటి ఘటనలు జరగవు అని చెప్పేసి స్థానికులు కూడా చెప్తున్నారు.